నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారనమాట. బ్రహ్మంగారు చెప్పారు, అట్నే జరుగుతోంది, మనం చూడలేదా ఈ మధ్యకాలంలో జరిగే వింతలు విశేషాలు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా? కలికాలం బ్రహ్మంగారు అప్పుడే కాలజ్ఞానంలో రాశారు. ఆయన కాలజ్ఞానంలో రాసిన వాటిలో చాలా విశేషాలు ఉన్నాయి. ఏదో ఊసిపోక మాట్లాడుకోవటం కాదు, శాస్త్ర సాంకేతికపరమైన అంశాల్లో మానవాళి సాధించే పురోగతి, ఆ పురోగతిని చూసి విర్రవీగి కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాంటి అధోగతి పాలవుతామని చెప్పే హెచ్చరికలు అన్నీ ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. చదువుకున్నవాడికి చదువుకున్నంత, అవగాహన చేసుకున్నవాడికి అవగతమైనంత. సరే, ఇంతకీ ఇవాళ ఆయన కాలజ్ఞానం మళ్ళీ ఎందుకు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందంటే, ప్రపంచంలో ప్రత్యేకించి ఆసియా ఖండంలో రెండు ప్రధానమైన శక్తి కేంద్రాలు ఇవాళ, అంటే ఒక 4-5 శతాబ్దాల క్రితం ఆయన రాశారు. ఆయన అప్పుడు రాసింది ఏంటంటే, ఒక తాడుని వలయంలాగా చుడతాయి భూగోళానికి, చుట్టి అటు ఇటు చిలుగుతాయి, విషం వస్తుంది, అమృతం కూడా వస్తుంది అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. అది ఆ శాస్త్రం, ఆయన వారి కాలజ్ఞానం చదివిన పెద్దవాళ్ళు చెప్పగా విన్నమాట. అది వాళ్ళు అన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి మనం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన రాసింది కూడా ఏంటి, భూగోళాన్ని ఒక తాడు మాదిరి చుట్టి తిప్పేవాళ్ళు ఎవరు, అత్యంత శక్తివంతమైన నాయకులు ఎవరు ఈరోజు కనిపిస్తుంది? ప్రపంచానికి విశ్వగురువు నరేంద్ర మోడీ అయితే, ప్రపంచానికి 100 మందికి పైగా నోబెల్ లారెట్స్ని అందించిన ఆ ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు. వ్యక్తిగతంగా వాళ్ళకుండే బలాబలాలు, వాళ్ళకుండే ఇష్టాలు, వాళ్ళకుండే బలహీనతలు అండ్ వాళ్ళ మీద ఆపదించే నిందలు అన్నీ పక్కన పెడితే వాళ్ళ శక్తి అమేయం. దిస్ ఇస్ వాట్ హీ హాజ్ రిపోర్టెడ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ కాలజ్ఞానం అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేంటంటే ప్రపంచాన్ని తాడు ద్వారా, తీగ ద్వారా చుట్టేస్తారట. ఏం తీగ ద్వారా, ఏం తాడు ద్వారా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సముద్ర తీర ప్రాంతంలో ఉండే దేశాల నుంచి వచ్చే ఆసియా ఖండంలోని నాయకులు, శక్తివంతమైన నాయకులు ఇవాళ ఉన్నది వీళ్ళే. ట్రంప్ కాదా అంటే, ట్రంప్ వ్యాపారం చేసుకుంటాడు, జస్ట్ బిజినెస్ మ్యాన్, ఆయన ట్రేడ్ ఆయన చేసేది. మేధస్సుతోటి ఆలోచించే దేశాలంటే ఈ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకో మాట కూడా రాశాడు ఆయన, ఆ చుట్టుముట్టి చేసే వైర్తోటో లేకపోతే తాడుతోటో తీగతోటో వీళ్ళు ఏర్పాటు చేసే వలయం భూగోళానికి రక్షణ కల్పించడానికి. మధ్యలో కొన్ని చుంచెలుకలు ఈ మొత్తం వలయంలాగా ఏర్పడిన దాన్ని తాడంటారా తీగంటారా కొరికే ప్రయత్నం చేస్తాం. ఇదే దేశాల మధ్య వేరే చెప్పక్కర్లేదు, చుంచెలుకలు చుంచుముఖాలు అనేది మరి ప్రస్తుతం వేరే చెప్పక్కర్లేదు. బహుశా ఆయన ఆంతర్యంలో ఎవరున్నారో ఆ సమయంలో మనకి తెలియదు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే, ఉపద్రవం ఎక్కడి నుంచి వస్తుంది ఏషియా ఖండంలో, ఏ మేజర్ నుంచి వస్తుంది అనేది చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన, ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. కొరికేసే ప్రమాదం. దాన్ని ఒక శ్లోకంలాగా మనం తీసుకుంటే, ఒక టెక్స్ట్ లాగా తీసుకుంటే, దాని తాత్పర్యాన్ని, దాని ప్రతిపదార్థాన్ని వివరించాలి అంటే, ఈ వలయాన్ని ఏర్పాటు చేసేది, ఇంటర్నెట్ అనే తీగల ద్వారా వలయాన్ని ఏర్పాటు చేసేది సముద్ర గర్భం నుంచి ఎవరు? భారతదేశం సింగపూర్ నుంచి అరేబియా దాకా తీసింది. అవతల వైపు నుంచి మిగిలిన దేశాలు చేస్తున్నాయి, అవతల వైపు నుంచి ఇజ్రాయెల్ చేస్తుంది. సో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత ప్రధాని, వీళ్ళిద్దరూ కలిసి చిలికే క్రమంలో సహజ మిత్ర దేశం భారతదేశానికి ఇజ్రాయెల్. పాలస్తీనాకి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏంటంటే పరస్పరం సహకరించుకుంటాయి, శాస్త్ర సాంకేతిక సహకారాలు సహకరించుకుంటాయి, ఆపదల్లో పలకరించుకుంటాయి, నిలబడతాయి పరస్పరం. సో మనకు గుర్తుండే ఉంటే, బంగ్లా యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని మేరీ గోల్డో షిప్ పంపించారు, వార్షిప్. అది ఒక అవసరం వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే తీరు ఇజ్రాయెల్. ఎలా ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చిలకబోతున్నారు భూగోళాన్ని. ఎలా? ఇంటర్నెట్ వైర్స్ ద్వారా భూగర్భంలోంచి మొత్తం కనెక్టివిటీ ఉంది. సో ఏదో ఒకరోజు వీళ్ళ పరిపాలనా కాలంలోనే ఒక అమృతం బయటకు వస్తుంది. ఆ అమృతం ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చాలా క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసిన పెద్దలు చెప్తున్నమాట. వాళ్ళు దాన్ని పూర్తిగా దానిలోని ఆ సీక్రెట్ని బయటికి చెప్పడం. ఈ క్రెడిట్ మరి చైనాకి ఎందుకు రాలేదు, ఈ క్రెడిట్ అమెరికాకి ఎందుకు రాలేదు? వాణిజ్య కాంక్షతో రగిలిపోయి రాజ్య విస్తరణవాదంతో ఉండే దేశాలకి ఇది వర్తించదు అని చెప్పి అని రాశారు. ఇవాళ భారతదేశం తన భూభాగంలోకి ఎవరైనా ఎంటర్ అయితే ఎదురుదాడి చేస్తానంటుంది, తనకు తానుగా వెళ్ళి యుద్ధం చేస్తానంటలా. ఇజ్రాయెల్ తన జాతి మనుగడ కోసం తాను ప్రయత్నిస్తోంది. ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం చేయకపోతే ఆ దేశం ఉండదు.
57 ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని మట్టుపెట్టాలని చూస్తున్నాయి. ఒక జాతి అంతరించిపోతుంది. ప్రపంచంలో రెండే ప్రాచీన ధర్మాలు, ఒకటి జుడాయిజం, రెండు హిందూయిజం. ఈ రెండు ప్రాచీన ధర్మాల మీద దాడి జరుగుతోంది. రకరకాల ఫోర్సెస్, ఫండమెంటలిస్టిక్ ఫోర్సెస్, ఫానటిక్ ఫోర్సెస్ అండ్ జనాలందరూ అనుకోవటం ఏంటంటే అన్నింటికన్నా పురాతనమైన జుడాయిజం నుంచి పుట్టిన కొన్ని రిలిజియన్స్, వాటి నుంచి సనాతన ధర్మాన్ని అవలంబించే జుడాయిజానికి, హిందూయిజానికి ఆపద వస్తుంది. ఈ ఆపద నుంచి రక్షించడానికి దేవుడే స్వయంగా తన సైన్యాన్ని వినియోగిస్తాడు. ఆ సైన్యమే వీళ్ళిద్దరూ, ఆ సైన్యాన్ని పర్యవేక్షించేది వీళ్ళిద్దరూ అని ఒక పరిశీలన, ఒక నెరేషన్. ఇవన్నీ నమ్మకాలకు సంబంధించినవి. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. సో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన దాన్ని బట్టి ఇప్పటికే విశ్వగురువుగా భారతదేశం అవతరించబోతుంది. దానికి ఆయన పీఠిక రాశారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని సమర్థవంతంగా తన దేశాన్ని కాపాడుకోవటానికి, ఆ చిన్న ప్రాంతాన్ని కాపాడుకోవటానికి ఆయన లేకపోతే యూదు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచానికి గొప్ప నాగరికతని, గొప్ప ధర్మాన్ని అందించిన యూదు జాతి, జుడాయిజం వాళ్ళు ఫాలో అయ్యేది. సో మొత్తానికి అంటే ప్రపంచం మానవాళికి ప్రభువైన, మానవాళికి కాదు సమస్త జీవరాశులకి ప్రభువైన ఒక దివ్యశక్తిని వాళ్ళు జుడాయిజంలో ఆరాధిస్తారు. అదే సనాతన ధర్మం తాలూకు భావనలు, ప్రేరణలు మనకి ఉన్నాయి ఇటు భారతదేశంలో. హిందూ ధర్మంలో, మతంలో కాదు. మతంగా దాన్ని చూసి సంకుచితంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మం యొక్క విశాల తత్వం అలాంటిది. సో ఈ రెండింటినీ చంపేయడానికి అసురీ శక్తులు ప్రయత్నించినప్పుడు వీళ్ళిద్దరూ భూగోళాన్ని చుట్టుముట్టి అటు ఇటు చిలుకుతారట. చిలికినప్పుడు మధ్యలో విషం వస్తుంది. ఆ విషం తాలూకు పర్యవసానాలే ఇజ్రాయెల్ యుద్ధంలో గాయపడటం, భారతదేశానికి తరచూ పొరుగు దేశాల నుంచి ఈ దాడులు జరగటం. ఇదొక విశ్లేషణ. అంతిమంగా అమృతం వస్తుంది. అమృతం తీసుకొని వచ్చేది ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అంటే ఈ రెండు దేశాలకు ఆయన నేరుగా శంఖం చక్రం గదా పట్టుకొని రాకపోవచ్చు, బట్ ఆయన పరివారం, ఆయన సైన్యము వివిధ రూపాల్లో వచ్చి సమస్త మానవాళిని ఇంక్లూడింగ్ ఫండమెంటలిస్టిక్ ఫోర్సెస్లో కూడా పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా పెద్దలు చెప్తున్నమాట. సరే, ఒక్కొక్కళ్ళ అన్వయింపు ఒక్కో రకంగా ఉంటుంది. వారి ఆలోచనలు, వాళ్ళు ప్రొయాక్టివ్ థాట్ ప్రాసెస్లో వాళ్ళు ఈ రకంగా అన్వయించుకున్నారు. కాబట్టి ఇలా ఇటు నరేంద్ర మోడీ గారు, అవతల బెంజమిన్ నెతన్యాహు గారు కనిపించారు. వారు భూగోళాన్ని ఈ ఇంటర్నెట్ అనే మహాసమూహంతో చిలకటం మొదలెట్టిన తర్వాత విషమం బయటకు వచ్చింది, హలాహలం బయటకు వచ్చింది. పరమశివుడు, మహాదేవుడు హలాహలం మింగేసి కంఠం దగ్గర నిలుపుకుంటాడు. అంటే పురాణాల్లో చెప్పినవి రిపీట్ అవుతున్నాయి. తర్వాత లక్ష్మీదేవి వస్తుంది, ప్రపంచానికి అమితమైన సంపదిస్తుంది ఆవిడ. కామధేనువు, కల్పవృక్షం కూడా వస్తాయి. అండ్ ప్రపంచానికి ఆకలి దప్పుల్ని తీర్చడానికి కావలసిన సమస్తమైన వరాలు ఆ కామధేను ద్వారా లభిస్తాయి. అంతిమంగా మరి వచ్చే అమృతాన్ని శ్రీ మహావిష్ణువు ప్రపంచ మానవాళికి పంచి పరివర్తన తీసుకొస్తాడు. ఇది ఒక సిద్ధాంతం, ఒక నమ్మకం. ఆ సిద్ధాంతం, నమ్మకం ఆలంబనగా వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలోని అంశాలని కొందరు విద్వాంసులు క్రోడీకరించి బయట చెప్పిన అంశాల ఆధారంగా చేసిన వీడియో ఇది. సో ఇదంతా పూర్తిగా విశ్వాసాలకు సంబంధించి, ఒకళ్ళని నొప్పించడానికి లేకపోతే ఒకళ్ళని మెప్పించడానికి మాత్రం కాదు. బట్ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా అంశాలు నిరూపితమయ్యాయి. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఇది కూడా నిజమవుతుంది, నిరూపితమవుతుందని భావించేవాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో యూరోప్ నుంచి కూడా ఒక బృందం వచ్చి స్వామివారి మహాసమాధిని దర్శించుకొని ఆనంద తన్మయత్వంతో అక్కడ గడిపి మరీ వెళ్ళారు. సో ఇది బ్రహ్మంగారు చెప్పారు, జరిగి తీరుతుంది.